దివ్య ప్రసాద ధ్యానము 15వ రోజు. దివ్య ప్రసాదము వినయానికి పాఠశాల. క్రీస్తునందు ప్రియులారా, లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనములో యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి ఒసగుచు, ఇది మీ కొరకు అర్పింపబడెడు నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని యేసు అన్నారు. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6-7 వచనాలలో ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించెను అని పౌలు గారు బోధిస్తున్నారు. ప్రియులారా, దివ్య ప్రసాదము మనకు యేసు గొప్ప వినయాన్ని సూచిస్తుంది. సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడైన యేసు తన మహిమను ప్రక్కన పెట్టి చిన్న రొట్టె రూపంలో మన దగ్గరకు వచ్చాడు. ఇది దేవుని వినయానికి అత్యంత గొప్ప ఉదాహరణ. ప్రపంచంలో గొప్పవారిగా కనిపించడానికి మనుషులు ప్రయత్నిస్తారు. పేరు కోసం, గౌరవం కోసం, అధికారం కోసం ఆశపడతారు. కానీ యేసు మనకు వేరే మార్గాన్ని చూపించాడు. ఆయన ఇలా అన్నారు, మీలో గొప్పవానిగా ఉండదలిచిన వాడు మీకు సేవకుడుగా ఉండాలి. ప్రియులారా, దివ్య ప్రసాదములో యేసు తనను తాను తగ్గించుకొని మనకు ఆహారంగా ఇచ్చాడు. అందువల్ల దివ్య ప్రసాదాన్ని స్వీకరించే ప్రతి ఒక్కరూ వినయాన్ని నేర్చుకోవాలి. వినయం అంటే మనల్ని మనం తక్కువగా భావించడం కాదు, దేవుడిచ్చిన ప్రతిదీ ఆయన వరమని గుర్తించడం. మన ప్రతిభ, మనకున్న జ్ఞానం, సంపదలు, మనం జీవిస్తున్న స్థానం అన్నీ దేవుని దయ వల్లనే అని మనం అంగీకరించాలి. దివ్య ప్రసాదం మనలోని గర్వాన్ని తొలగిస్తుంది. ఇతరులను గౌరవించడం, క్షమించడం, సేవ చేయడం నేర్పిస్తుంది. ప్రియులారా, యేసు మన హృదయంలో నివసించినప్పుడు మన ప్రవర్తనలో కూడా ఆయన వినయం కనిపించాలి. ప్రతిసారి దివ్య ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు మనం ఈ విధంగా ప్రార్థించుదాం. ప్రభువా, నీలా వినయ హృదయాన్ని నాకు ప్రసాదించు. ప్రియులారా, ఈ లోకంలో డిగ్రీల కోసం, ఉద్యోగాల కోసం మనం ఎన్నో పాఠశాలలకు వెళ్తాం. కానీ దేవుని రాజ్యంలో అతి ముఖ్యమైన పాఠం నేర్పే పాఠశాల ఒకటి ఉంది. దాని పేరే క్రీస్తు హృదయం. యేసు స్వయంగా పిలిచి ఇలా అన్నాడు, నేను సాత్వికుడను, వినయమైన హృదయము గలవాడను, మీరు నా నుండి ఈ విషయాలు నేర్చుకోండి అని. ప్రియులారా, యేసు దివ్య హృదయము, ఆయన మనకందించే దివ్య ప్రసాదము వినయ పాఠశాలలో మనం నేర్చుకోవలసిన విషయాలనే ఈరోజు మనం ధ్యానిస్తూ నేర్చుకుంటున్నాం. మొదటి పాఠం క్రిందికి దిగడం. పరలోక సింహాసనాన్ని ప్రభువు విడిచిపెట్టాడు, మనిషిగా పుట్టాడు, శిష్యుల కాళ్ళు కడిగాడు. వినయం అంటే నేను చిన్నవాడిని అని కాదు, నాకంటే ఇతరులు గొప్ప అని ఎంచి గౌరవించడం. రెండవ పాఠం మాట్లాడకుండా జీవించడం. అవమానించినా, అబద్ధాలు చెప్పినా, సిలువ వేసిన యేసు తిరిగి దూషించలేదు. వినయం అంటే నా హక్కుల కోసం గొడవ పడకుండా దేవుని చిత్తానికి లోబడి జీవించడం. మూడవ పాఠం పరలోక తండ్రి మీద ఆధారపడడం. నేను నా అంతటా ఏమీ చేయడం లేదు అని యేసు అన్నారు. వినయం ఉన్నవారు నేను చేస్తాను అనరు, ప్రభువు నాకు అనుగ్రహిస్తాడు అంటారు. ఈరోజు మనం గర్వముతో, పోటీతో, నేను అనే మాటతో నిండిపోయాం. కానీ క్రీస్తు దివ్య ప్రసాదం ఆయన హృదయంలో మనం చేరితే నిజమైన సమాధానం, నిజమైన గొప్పతనం మనకు లభిస్తుంది. ప్రియులారా, దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు, కానీ వినయవంతులకు ఆయన తన కృపను చూపిస్తాడు. కనుక ఈరోజు క్రీస్తు పాఠశాలలో చేరదాం. ఆయన హృదయాన్ని మన హృదయంగా మార్చుకొని ఆ దివ్య ప్రసాద సన్నిధిలో మనందరం భక్తితో, విశ్వాసముతో ఆయన వలె మనము జీవించాలని ఆశిస్తూ ప్రార్థించుదాం. కథోలిక శ్రీసభ అధికారిక బోధనలో యేసు తనను తాను మనకిచ్చినప్పుడు తన ప్రేమ పరాకాష్ఠను చూపించాడని బోధిస్తుంది.
దివ్య ప్రసాదం ఆయన వినయపూర్వకమైన స్వీయ అర్పణకు జ్ఞాపకంగా ఉంది. ప్రియులారా, దివ్య ప్రసాదము క్రీస్తు వినయం, ప్రేమ, త్యాగాన్ని అనుసరించడానికి మనల్ని పిలుస్తుంది. అందుచేత మనందరం కూడా క్రీస్తు వినయాన్ని అనుసరించుదాం. కథోలిక శ్రీసభ చరిత్రలో పునీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ వారు గొప్ప పునీతుడు. ఆయన క్రీస్తు వినయానికి గొప్ప సాక్షిగా ధ్యానిస్తూ ఉన్నాము. పునీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ వారు యేసు వినయాన్ని ఎంతో ప్రేమించారు. ఆయన ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ అన్నింటినీ విడిచిపెట్టి పేదలతో కలిసి జీవించారు. దివ్య ప్రసాదములో తనను తాను చిన్న రూపంలో ఇచ్చుకున్న యేసును ధ్యానించి ఆయన కూడా వినయం, నిరాడంబరత, సేవా జీవితాన్ని ఎంచుకున్నారు. ఆయన జీవితం మనకు నేర్పించేది దేవునికి దగ్గర కావాలంటే హృదయం వినయముతో నిండాలి. అదే వినయాన్ని ఈరోజు మనము అలవర్చుకుందాం. ప్రార్థించుదాం. వినయము గల ఓ యేసయ్యా, దివ్య ప్రసాదములో నీ వినయ ప్రేమను చూసే కృపను మాకనుగ్రహించండి. మాలోని గర్వాన్ని తొలగించండి. ఇతరులను ప్రేమించి సేవ చేసే హృదయాన్నివ్వండి. నీలా వినయముతో జీవించి నీకిష్టమైన బిడ్డలుగా మారేలా మమ్మల్ని నడిపించండి. ఆమేన్. దివ్య ప్రసాద యేసయ్యా, మీ వినయ హృదయాన్ని మాకును ప్రసాదించండి. దివ్య ప్రసాద యేసయ్యా, మీలోని వినయ హృదయాన్ని మాకును ప్రసాదించండి. దివ్య ప్రసాద యేసయ్యా, మీలోని వినయ హృదయాన్ని మాకును ప్రసాదించండి. ఆమేన్.